షాక్ తగిలింది. ఇవాళతో జ్యుడిషియల్ రిమాండ్ ముగియటంతో ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో వర్చువల్ గా హాజరుపరిచారు. కోర్టు మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించింది. దీంతో మే 7 వరకు తిహార్ జైల్లోనే కవిత ఉండనున్నారు. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పురోగతిపై ప్రభావం ఉంటుందని ఈడీ ఆరోపించడంతో పాటు కవిత కస్టడీని పొడిగించాలని ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. లిక్కర్ కేసులో దర్యాప్తు పురోగతికి సంబంధించి పత్రాలను కోర్టుకు సమర్పించారు. 60 రోజుల్లో ఛార్జ్షీట్ సమర్పిస్తామని ఈడీ అధికారులు కోర్టుకు తెలియజేశారు. మరోవైపు కవిత తరపున న్యాయవాది ఈడీపై కీలక ఆరోపణలు చేశారు. సాక్ష్యాలు తారుమారు చేస్తారని ఈడీ చేస్తున్న ఆరోపణలు సరైనవి కావని న్యాయవాది రానా వాదనలు వినిపించారు. ఈడీ కొత్తగా ఏమీ చెప్పడం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కవితకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కూడా జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో కేజ్రీవాల్ మే 7 వరకు తిహార్ జైల్లోనే రిమాండ్లో ఉండనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు మరోసారి జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో 14 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కాన్స్టిట్యూషన్ కావేరీ బగైజ ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే మే 7వ తేదీ వరకు కూడా ఆమె జ్యుడిషియల్ కస్టడీలో తిహార్ జైల్లో ఉండబోతున్నారు. అయితే ఇదే కేసులో సీఎం కేజ్రీవాల్ సైతం మే 7వ తేదీ వరకు కూడా ఆయనకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. అయితే ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు అయితే ప్రారంభంలో వాదనలు కూడా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంలో కవిత బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సేకరించిన సాక్ష్యాలను సైతం కూడా కోర్టు ఇచ్చింది. మరోవైపు కస్టడీ పొడిగించాలి తప్ప ఆమెకి ఈ సందర్భంలో ఎక్కడ కూడా బెయిల్ మంజూరు చేయాలని కూడా పదే కోర్టు ముందు ఈడీ విజ్ఞప్తి చేసింది. 60 రోజుల్లో కవిత అరెస్టుపై ఒక ఛార్జ్ షీట్ ను కూడా సమర్పిస్తామని ఈడీ కోర్టు ముందు తెలిపింది. సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజు నుంచి ఆరోపిస్తున్నదని, కొత్తగా ఏ అంశం కూడా ఇందులో లేదని కూడా కవిత తరపు న్యాయవాది నితేష్ రాణా కూడా వాదనలు వినిపించారు. అయితే ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో కవిత సెప్టెంబర్ 26, 2021 తదుపరి 10 రోజుల వరకు సామాన్లు ఇవ్వడానికి మాత్రమే ఈడీ అండర్టేకింగ్ ఇచ్చిందని, ఎక్కడ కూడా ఈడీ ఆమెను అరెస్ట్ చేయబోరనే అంశాన్ని కోర్టు ముందు చెప్పలేదని, అందుకు అనుగుణంగానే ఆమెను మార్చి 15వ తేదీన హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేశామని కూడా కోర్టు ముందు తన సుదీర్ఘంగా వాదన వినిపిస్తుంది. కోర్టులో ప్రధానంగా కవితకు వ్యతిరేకంగా శరత్, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా రాఘవ్, బుచ్చిబాబు వాంగ్మూలాలు ఇచ్చారు. ఆ వాంగ్మూలాల అనంతరం అనుగుణంగా వాటి స్టేట్మెంట్ల ఆధారంగా కవితను అరెస్ట్ చేశాము. అందులో భాగంగా విచారిస్తున్నాము. మరే తప్ప ఇతర వేరే అంశం లేదన్నది కూడా కోర్టు ముందు సుదీర్ఘంగా ఈడీ కూడా తన వాదన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రధానంగా సంబంధించి అరుణ్ రామచంద్ర పిల్లై బినామీగా కవిత తరపున ఉన్నారు. ఇండో స్పిరిట్ సంబంధించి దాదాపు 32% మాటలు కూడా కవితకు ఉన్నాయి. అదేవిధంగా కవిత మాజీ సీఏగా పనిచేసిన బుచ్చిబాబు ఫోన్ నుంచి డేటాను రికవరీ చేసాం. ఆ డేటా ద్వారా అనేక అంశాలు కీలకమైన డాక్యుమెంట్ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన డేటా అంతా కూడా ఆయన ఫోన్ నుంచి రికవరీ చేస్తాము. కవిత ఇచ్చిన ఆ ఫోన్లకు సంబంధించి గతంలో అనేక డేటాను డిలీట్ చేసి ఫోన్లు సబ్మిట్ చేశారనే అంశాన్ని కూడా కోర్టు ముందు ఉంచారు. ఈడీ అరెస్ట్ చేయాలి. ఈడీ జాతీయ దర్యాప్తు సంస్థ. ఈడీకి పరిధిలో ఏ రాష్ట్రానికి వెళ్ళిన ఎవరైనా అరెస్ట్ చేస్తామో వారు నెక్స్ట్ డే 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరచాల్సిన బాధ్యత ఈడీ పైన ఉంది. అందుకే ఈడీ నాటి సందర్భంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం లేదనేది అంశాన్ని కూడా కోర్టు ముందు మరోసారి ఈడీ కూడా చెప్పింది. మరి కాసేపట్లో కవిత తరఫున నితేష్ రాణా వాదన వినిపించబోతున్నారు. ప్రధానంగా గతంలో హైకోర్టు ఇచ్చిన ఆధారంగానే ఇతరులకు బెయిల్ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే కవిత కూడా బెయిల్ ఇవ్వాలని నితేష్ రాణా కూడా వాదన వినిపించబోతున్నారు. మరి కాసేపటి దీని మనకు రాత్రి రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.